వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి ఇవాళ కడప సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కానున్నారు. రాఘవరెడ్డి ఇంటికెళ్లి విచారణకు రావాలని పులివెందుల పోలీసులు తెలియజేశారు. దీంతో పులివెందుల నుంచి కడపకు బయలుదేరారు రాఘవరెడ్డి. వర్రా రవీందర్ రెడ్డి సోషల్ మీడియా పోస్టుల అంశంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. రాఘవరెడ్డి పారిపోతాడనే అనుమానంతో పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. ఆయన ఇంటి వద్దే పహారా కాస్తున్నారు పోలీసులు. మాట్లాడేది నేను వేరే వాళ్ళతో మాట్లాడాను నేను వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి ఇవాళ కడప సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కానున్నారు. రాఘవరెడ్డి ఇంటికెళ్లి విచారణకు రావాలని పులివెందుల పోలీసులు తెలియజేశారు. దీంతో పులివెందుల నుంచి కడపకు బయలుదేరారు రాఘవరెడ్డి. వర్రా రవీందర్ రెడ్డి సోషల్ మీడియా పోస్టుల అంశంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. రాఘవరెడ్డి పారిపోతాడనే అనుమానంతో పోలీసులు ముందు జాగ్రత్తగా చర్యలు తీసుకున్నారు. ఆయన ఇంటి వద్దే పోలీసులు పహారా కాస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ శ్రీకాంత్ ఫోన్ లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్. థ్యాంక్ యూ రవి. మొత్తానికి చూసుకుంటే అసభ్యకరమైన పోస్టుల మీద కూడా ప్రభుత్వం కూడా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఏకంగా సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించడంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వారిపై కూడా పోలీసులు నిఘా ఉంచారు. ఈ నేపథ్యంలో ఇటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, షర్మిల, సునీత పైన కూడా అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వర్రా రవీంద్రారెడ్డిని ఇటీవలే పోలీసులు కూడా అరెస్ట్ చేసిన నేపథ్యంలో వర్రా రవీంద్రారెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ మేరకు కడప ఎంపీ అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డిని కూడా పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో మొన్నటి వరకు కూడా అరెస్ట్ చేయొద్దంటూ రాఘవరెడ్డి కూడా కోర్టులో కూడా ఈ ఆదేశాలు తెచ్చుకోవడం, నిన్నటితో ఆదేశాలు కూడా అయిపోవడంతో కూడా పోలీసులు నిన్న రాత్రి నుంచి రాఘవరెడ్డి ఎక్కడికైనా పారిపోతాడన్న నేపథ్యంలో కూడా వాళ్ళ ఇంటి వద్ద కూడా పహారా చూశారు. అతని కోసం కూడా ఇచ్చేశారు. ఈ రోజు రాఘవరెడ్డి కూడా కడప సైబర్ క్రైమ్ పోలీసులు ఏదైతే విచారణ కూడా హాజరు అవుతారని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఈ విచారణకు హాజరవుతారా లేకపోతే పోలీసులు అరెస్ట్ చేస్తారా అన్న సందిగ్ధత అయితే కడప జిల్లాలో అయితే నెలకొనింది. వైఎస్ షర్మిల, వైఎస్ సునీతపై పోస్టులు పిఏ రాఘవరెడ్డి పెట్టించారంటూ కూడా వర్రా రవీంద్రారెడ్డి స్టేట్మెంట్ ఇచ్చారని ఇదివరకే డిఐజీ కర్నూలు డిఐజీ కూడా చెప్పుకొచ్చిన నేపథ్యంలో రాఘవరెడ్డిని ఇప్పటికే విచారణ చేస్తారా, రేపు అరెస్ట్ చేస్తారా లేకపోతే ఏందన్న విషయం అయితే కూడా ఈ రోజు ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది రవి. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.